క్రీస్తు జననంలో చాలామంది చాలా విషయాలు చెప్తారు, కానీ క్రీస్తును తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రిస్మస్ తాత గురించి గంటల ప్రసంగాలు చెప్తారు, క్రిస్మస్ ట్రీ గురించి ప్రసంగాలు చెప్తారు, గొల్లల గురించి ప్రసంగాలు చెప్తారు, జ్ఞానుల గురించి ప్రసంగం చెప్తారు, మరియమ్మ గురించి ప్రసంగాలు చెప్తారు, హేరోదు రాజు గురించి ప్రసంగం చెప్తారు, ఈ బెత్లెహేము పట్టణం గురించి, ఆ నజరేతు గ్రామం గురించి ప్రసంగాలు చెప్తారు. కానీ ఒకవేళ క్రీస్తు గురించి ప్రసంగాలు ఏదైనా చెప్తారంటే బాలుడుగా ఉన్న క్రీస్తును మాత్రమే వారు వివరిస్తారు. ఆయనను బాలుడుగా మాత్రమే చూస్తారు. నేటికి కొన్ని మందిరాలలో, కొన్ని సంఘాలలో ఆయనను పశువుల తొట్టిలో అలా పరుండబెట్టి ఆయనను పూజిస్తూ, నమస్కరిస్తూ, ఆరాధిస్తూ నేటికి స్టిల్ ఇప్పటికి కూడా అలా చేస్తున్నాం. అంటే ఇప్పటికీ ఆయనను బాలుడుగానే, దానికి కౌంటర్గా ఒక పాట కూడా వచ్చింది, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు అనే పాట. నిజం కదా? బాలుడుగానే ఆయనను చూస్తున్నాను. ఆయన రక్షణ ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఆయన రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి, ఆయన రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది గ్రహించడం లేదు. ఆయన వచ్చినందుకు పండగ చేసుకుందాం, ఆయన వచ్చినందుకు పండగ చేసుకుందాం, ఎందుకు వచ్చినాడో తెలుసుకోవడం లేదు. ఎందుకు వచ్చినాడో తెలుసుకోవడం. ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వస్తే ప్రధానంగా అతన్ని అతిథి మర్యాద చేస్తాము, గౌరవిస్తాము, వారికి ఏదైనా తినడానికి ఇస్తాము. తర్వాత నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి అని అడుగుతాము కదా. అడగకుండా అతన్ని పంపించేస్తామా? పంపించం. కానీ ఇక్కడ మాత్రము క్రీస్తు వచ్చినాడనే పండగ చేసుకుంటున్నారు, కానీ ఎందుకు వచ్చినాడనేది జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్లో ఉన్న వాటిని మాత్రమే క్రీస్తును అనుసరించేవారు ఆచరించాలి, వాటిని మాత్రమే గైకొనాలి.